రాయలసీమ జిల్లాకు కర్నూలు వైద్య రంగంలో ఒక హబ్గా తయారైందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలో గాయత్రి స్టేట్లో నూతనంగా నిర్మించిన అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి కిషోర్ కుమార్, అంకుర అపెక్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రమణ, శ్రీమతి డాక్టర్ మల్లేశ్వరి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరంలో అంకుర అపెక్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఎంతో నిష్ఠాతులైన వైద్యులు అందుబాటులోకి వస్తున్నారన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన దేశవ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపు దినం ఈరోజు. వాస్తవంగా ఆ వేడుకల్లో అటువంటి శుభదినంన ఈరోజు మన కర్నూలు పట్టణంలో అంకుర్ అపెక్స్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే కర్నూలు అనేది ఒక హబ్, మెడికల్ హబ్. ఈ కర్నూలు మెడికల్ హబ్లో ఈరోజు ఈ మెడికల్ హబ్లో మెడికల్ అనే ఒక సిగలో ఈరోజు అంకుర్ అపెక్స్ అనేది మనకు ఒక మైలురాయిగా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రంగాలతో ఉండేటువంటి డాక్టర్లు, నిపుణులైనటువంటి అందరినీ, అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్యం వాళ్ళు. డాక్టర్ మల్లేశ్వరి. 20 years నుంచి నేను సర్వీస్ చేస్తున్నా కర్నూలులో. ఇప్పుడు వాసవి అపెక్స్ హాస్పిటల్లో ఇప్పటివరకు ఉన్నాం మేము. ఇప్పుడు కొత్తగా 100 బెడ్ హాస్పిటల్ అంకుర అపెక్స్ హాస్పిటల్తో వచ్చాము. ఇక్కడ కర్నూలులో మాకే ఏమంటే ఎనీ టైం పేషెంట్స్ ఎనీ టైం కొంచెం కష్టం వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. లేదా లేజర్ ఉందనుకోండి, ఈ మిషన్ ఇక్కడ లేదు, హైదరాబాద్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకుందాం, కొత్త టెక్నాలజీ అంత హైదరాబాద్లో ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. మా దగ్గర ఉన్న మెషిన్స్, డాక్టర్స్, డెడికేటెడ్ స్టాఫ్, 100 బెడ్ హాస్పిటల్, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా హైదరాబాద్కి ఏ మాత్రం తగ్గకుండా మేము కర్నూలులో అందరి అడ్వైజెస్తో మేము స్థాపించాము. ఇక్కడ చాలా బాగుంటుంది. అందరికీ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్స్, యూరాలజీ డిపార్ట్మెంట్, గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, అందరికి చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. నేను 20 years నుంచి పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. పిల్లలు అయ్యడానికి టెస్ట్ బేబీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు. యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, వాస్కులర్ సర్జరీ. సో మామూలుగా వాస్కులర్ సర్జరీ, వారికోస్ వెయిన్స్ హైదరాబాద్ పోవాలి, యాంజియోస్ అన్నీ చేసుకునేలాగా ఈ కర్నూలులో ఈ అంకుర హాస్పిటల్లో నేను డాక్టర్ రమణ, జనరల్ సర్జన్, నేను డాక్టర్ మల్లేశ్వరి. సో అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ ఉందని మీకు కర్నూలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. వచ్చినందుకు ఎంపీ సార్కి, వెంకటేష్ సార్కి, కిషోర్